హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో నేను చూపించబోయే ప్లేస్ వచ్చేసరికి రాణి డుడుమా వాటర్ ఫాల్స్. ఈ రాణి డుడుమా వాటర్ ఫాల్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చూసారా పక్కన లొకేషన్ ఎంత బాగుందో? నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ లొకేషన్ని. రోడ్డుకి ఇరువైపులా పచ్చటి వరి పొలాలు, దూరంగా మేఘాలను తాకుతున్న కొండలు, ప్రకృతి ఒడిలో సాగే ఈ అందమైన ప్రయాణం జలపాతపు సవ్వడితో ముగిసే ఒక అపురూప కావ్యం. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూనే మన డెస్టినేషన్ పాయింట్ అయిన రాణి డుడుమా వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి రాణి డుడుమా వాటర్ ఫాల్స్ బయట అవుట్లుక్ అనమాట. ఇది ఆ ఎంట్రన్స్ దగ్గర ఇప్పుడు మీకు కనబడుతుంది ఆ టికెట్ కౌంటర్. పర్ హెడ్ వచ్చేసరికి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదే కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఐ లవ్ రాణి డుడుమా అని అయితే రాసింది. ఇది వచ్చేసరికి బయట ఉంటుంది ఇనాగ్రేషన్ బోర్డు. ఇంకా లోపలికి వెళ్తూ మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. లోపల చూసారా ఎంత బాగుందో, మంచి గ్రీనరీ అయితే ఉంది. అలాగే ఆ రాళ్ళకు కూడా పెయింట్ వేసి దాన్ని ఇంకా అందంగా అయితే చేశారు. చూడండి, ఫొటోస్కి కానీ ఎంత మంచి లొకేషన్ ఉందో మీకు చూస్తే అర్థమవుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్తాను నేనైతే. ఇదిగోండి అక్కడ ప్లేస్ కూడా ఉంది కదా, ఆ ప్లేస్ కూడా పర్ఫెక్ట్ స్పాట్. అలాగే ఈ గ్రీనరీ చుట్టూ వీడియోస్ కానీ రికార్డ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే రీల్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, రీల్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా మనం నడుస్తూ ఉంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం చేరుకుంటాం. అయితే 1 కిలోమీటర్ అయితే నడవాలన్నమాట. ఈ వాకింగ్ ట్రాక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సులువుగా కూడా నడిచేస్తాం. 1 కిలోమీటర్ నడిచామని కూడా తెలియకుండా నడుస్తాం. ఆ పక్కన గ్రీనరీ, కొండలు చూసుకుంటూ, అలాగే మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి, అవి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఒక 200 మీటర్స్ దాటిన తర్వాత ఇక్కడ వాష్రూమ్స్ కూడా అరేంజ్ చేశారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదిగోండి పచ్చటి పొలాలు, అలాగే ఆ పచ్చటి కొండలు, ఆ చెట్లు చూసారా ఎంత గ్రీన్గా ఉన్నాయో. అసలు ఆ లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. అసలు ఈ డుడుమా వాటర్ ఫాల్స్ ఆ వాకింగ్ ట్రాక్ దగ్గరే నేనైతే ఎంజాయ్ చేశాను. వాటర్ ఫాల్స్కి వెళ్ళకముందే ఈ వాకింగ్ ట్రాక్ దగ్గర ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చని నాకైతే తెలీదు. మీరు కనుక ఒడిస్సా వెళ్తే తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఎందుకంటే దీనికి ఒక హాఫ్ డే టైం అనేది తీసేయండి. ఎందుకంటే చాలా ఉంది తిరగాల్సింది, చూడాల్సింది. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా చూడటానికి. ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి పిక్నిక్ స్పాట్ అనమాట. పిక్నిక్ స్పాట్ ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. నేనైతే ఈ పిక్నిక్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళలేదు కిందకి, ఎందుకంటే టైం అనేది లేదు నాకైతే. అందుకే నేను చెప్తున్నాను, దీని కనుక వెళ్తే ఒక హాఫ్ డే టైం అనేది పెట్టుకోండి. ఎందుకంటే చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ. ఇప్పుడు మీకు కింద చూపించిన పిక్నిక్ స్పాట్ దగ్గర అయితే బోటింగ్ కూడా అవైలబుల్గా ఉందంటండి. బోటింగ్ పర్ హెడ్ వచ్చేసరికి 90 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కనుక కన్ఫామ్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక సెకండ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ పార్క్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దాని కిందకి వెళ్తే కనుక చిల్డ్రన్స్ పార్క్ అనేది ఉండిద్ది. పిల్లలు ఆడుకోవడానికి కానీ వీటికి చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక థర్డ్ స్పాట్ దగ్గరికి వెళ్దాం. ఈ వాకింగ్ ట్రెక్ మధ్యలో ఒక గొర్రెల్లా స్టాచ్యూ అయితే ఉండిద్ది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి, ఈ గొర్రెల్లా స్టాచ్యూ దగ్గర మనుషులు డిఫరెంట్ పోజెస్తో అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు. నాకైతే ఆ గొర్రెల్లా స్టాచ్యూ చూడంగానే చాలా ఫన్నీగా అనిపించింది. ఇప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలా ఇందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక బ్రిడ్జ్ అనేది తగులుతుంది. ఆ బ్రిడ్జ్ కూడా సూపర్ ఉంటుంది ఫొటోస్కి. వాటర్ ఫాల్స్కి 200 మీటర్స్ దూరంలో వాకింగ్ ట్రాక్ పోయి ఇలా స్టెప్స్ అయితే వస్తాయి. స్టెప్స్ ఎంత ఎత్తున్నాయో చూడండి. నడవడానికి అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇంకా పక్కన డెకరేషన్ కూడా చూడండి, ఆ పెన్సిల్ షేప్లో ఆ పెన్సిల్స్ ఎలా అయితే ఉన్నాయో సూపర్ ఉంది కదా చూడడానికి. ఒడిస్సా గవర్నమెంట్ అయితే చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఈ వాటర్ ఫాల్స్ని. చాలా బాగుంది. నో ఫైర్ జోన్, సేవ్ ఫారెస్ట్, స్టే సేఫ్, కీప్ క్లీన్, నో ప్లాస్టిక్. క్లీన్గా ఉంచండి, ప్లాస్టిక్ అయితే వద్దని చెప్తున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా సరే అందరూ కూడా ప్లాస్టికే వాడేది. ఆ ప్లాస్టిక్ వాడడం అయితే తగ్గించండి. దానివల్ల యూజెస్ ఏం లేవు, బెనిఫిట్స్ ఏం లేవు. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరలో కొంచెం స్టెప్స్ అయితే కొంచెం హైట్గా ఉంటాయి. ఇక్కడైతే కాళ్ళ నొప్పులు వస్తాయి. ఇంకా అలా 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఈ బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఈ వాటర్ ఫాల్ చూసారా ఎంత బాగుందో. మంచి పిక్స్ కూడా దిగొచ్చు, మంచి రీల్స్ షూట్ చేసుకోవచ్చు, అలాగే మంచి వీడియోస్ అయితే వస్తాయి. బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. ఇక్కడ వాటర్ వచ్చేసరికి చాలా అంటే చాలా ప్యూర్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది స్నానాలు కూడా చేస్తారు. అలాగే కింద బోటింగ్ కూడా ఉంటుంది అనుకోండి, నేను మీకు ముందే చెప్పాను. ఇక్కడ వాటర్ చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసారా ఎంత ఫోర్స్గా వస్తున్నాయో వాటర్ అయితే. నాకు చాలా నచ్చింది. ఇక్కడ నేను చాలా ఎంజాయ్ చేశాను కూడా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. ఆ వాటర్ అంతా కూడా అటు నుండి వచ్చి ఇక్కడ చూసారా వాగులాగా ఫామ్ అయింది. ఇటు నుండి అయితే కిందకి వెళ్తున్నాయి.
చూశారు కదా ఎంత బాగుందో ఈ వాటర్ ఫాల్స్ కూడా, చాలా నచ్చాయి నాకైతే. మీకెలా ఉందో కింద కామెంట్ చేయండి. ఎలా అనిపించింది ఈ వీడియో? నేనైతే అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మంచి కంటెంట్ అయితే వస్తా, ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మేము ముందుకు రాబోతున్నా. అంటిల్ దెన్ స్టే క్యూరియస్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ గెట్ రెడీ ఫర్ ద బ్యాంగర్. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ అండ్ మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి. గెట్ రెడీ.